బియ్యం కావాలంటే రైస్ డిపోకు, చికెన్ కావాలంటే చికెన్ సెంటర్ కు, యాటకూర అయితే మటన్ షాప్ కాడికి, చేపలు తినాలనిపిస్తే సీదా చెరువు కాడికో చేపల మార్కెట్ కో పోతారు. అట్లనే నీసొద్దనుకుంటే కూరగాయలు కొనడానికి మార్కెట్ కు పోతారు. నచ్చిన కూరగాయలు తెచ్చుకొని వండుకొని తింటారు. అంతే కదా. కానీ పట్నంలో కొందరు మార్కెట్ కు పోకుండానే వాళ్ళకి నచ్చిన కూరలు వండుకొని తింటురులా. అట్లెట్లా అంటారా? దానికో లెక్కుంది. పట్నంలో ఏం నడుస్తుందంటే మిద్దె తోటల పెంపకం. ఈ నడుమ ఏ ఇల్లు మీద చూసినా ఇవే కానొస్తున్నాయి. మరి మంచిగా కుండీలు, బాటళ్ళు, బకెట్లలో మట్టి నింపుతున్నారు. నచ్చిన కూరగాయలు, పూల మొలకలు పెంచుతున్నారు. వంకాయలు, బీరకాయలు, కాలీఫ్లవర్ కాంచెల్లి ఆకుకూరల దాకా అరొక్కటి పండిస్తున్నారు. కరోనా వచ్చిపోయిన కాంచెల్లి జరంత రువ్వడి పెంచిండ్రు మిద్దె తోటలు పెంచుట్లా. బయట మార్కెట్లో దొరికే కూరగాయలు మందులు మాకులు కొట్టి వండిస్తారు కాబట్టి ఇంటి మీదనే వెనకటి పద్ధతిలో పండిస్తుర్రు అన్నట్టు. మరి సాగు పద్ధతులు ఎవరు చెప్తుర్రంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ అయితే ఉంటుందమ్మా. కాకపోతే నేను ఇంతవరకు అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే యూట్యూబ్లో నేర్చుకుంటున్నాను. ఆయన ఆల్మోస్ట్ నాకు తెలుసు కాబట్టి. ఏమేం కూరగాయలు ఎట్లెట్లా పండియాలనో అనే కాదు, సేంద్రియ ఎరువులు ఎట్లా తయారు చేసుకోవాలనో సుతా యూట్యూబ్ లో చూసి నేర్చుకొని ఇంట్లోనే తయారు చేస్తున్నారు. ఇంట్లోనే గొర్రెరు, ఆవేరు తెచ్చుకొని కిచెన్ వేస్ట్, ఇక్కడ గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు ఇవన్నీ చేసేసి కంపోస్ట్ చేసుకుంటాను. అగో ఇంటి మీద మొత్తం ఎండిపోయిన ఆకులు, వంటరల చెత్తతోని ఇట్లా కుండీలల్లో ఎరువు తయారు చేసుకుంటుర్రు. మిద్దె తోటలతోటి ఇంట్లో కూరగాయల ఖర్చు తప్పుతుంది, మళ్ళా పానం ఖరాబ్ కాకుండా ఉంటది. కాబట్టి మీకు సుతా కుదిరితే గీకమత్ చేయరి మరి.